సో ఈ షూటింగ్ టైంలో ఏదైనా డిఫికల్టీస్ కానీ మీకు ఛాలెంజెస్ కానీ ఏమైనా ఎదురయ్యాయా మన ఓదెల చేసేటప్పుడు? ఛాలెంజెస్ కంటే కూడా యూనివర్స్ నేచర్ మాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే, నిజం చెప్పాలంటే క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు రామోజీలో ఒక పర్టికులర్ ప్లేస్లో టెంపుల్ సెట్లో షూట్ చేస్తుండే, చుట్టుపక్కల వర్షం పడుతుండేది, అక్కడ పడేది కాదు. ఇది ఫ్యాక్ట్. మనం చాలాసార్లు చెప్తుంటే చెప్పారులే అన్నట్టు ఉంటుంది కదా. అది రికార్డ్ చేశారా? ఏది వర్షం దగ్గరికి వెళ్ళి ఎవరు రికార్డ్ చేస్తారు? దూరం నుంచి 100 మీటర్స్ దూరంలో కూడా పడి, అంటే మేము అక్కడ ఒక సెటప్ చేసామన్నమాట. వర్షం పడితే ఇంకా ఆ రోజు గాన్. పెద్ద పట్టణాలని ఒక పర్టికులర్ ఒక పండగ జరుగుతుంది ఆ టెంపుల్ దగ్గర. కింద పౌడర్స్ అంటే హల్దీ, కుంకుమ ఇలాంటి వాటితో ఒక కైండ్ ఆఫ్ ముగ్గేస్తారనమాట. అది ఒక 50 feet అంత అదిలో ఉంటుంది. సో వర్షం పడిందంటే గాన్, ఆ రోజు షూట్ చేయలేము. ఇంకా మళ్ళీ అది రీక్రియేట్ చేయాలంటే 2 hours పడుతుంది. 100 మీటర్స్ దూరంలో వర్షం పడేది, అక్కడ పడేది కాదు. మధు గారు అదృష్టం అట్లా ఉండింది అనిపించింది నాకు. అంటే ప్రొడ్యూసర్ దిస్ ఇస్ ద ట్రూత్. పెట్టి పుట్టాలి మధు గారు లాగా. మధు గారు లాగా అదే. అంత వర్షం పడినా అక్కడ పడలేదంటే మాకు కూడా ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ సుమ గారు ఆయన చెప్పేవాళ్ళు, రాదండి మన లొకేషన్లో వర్షం రాదు, ఏదో ఈయన సిగ్నల్స్ పంపించేసి వర్షం ఉండేది కదా బ్రో, ఇలా వర్షం ఉంది కదంటే మన సెట్లోకి రాదు అంటారు. That was the confidence అసలు అట్లా ఉంది. Maybe సంకల్పం అట్లా ఉంది. Yeah, Dilulu is a new Sululu. But that's true, it works. Yes. సో నేను కూడా ఇవాళ అనుకుంటున్నాను అనమాట, వెరీ స్ట్రాంగ్, పవర్ఫుల్, అబండెన్స్, కమాన్ ఇచ్చేసే. నాకు కూడా మధు గారు ఉన్నారు పక్కనే. మధు గారు అనిపిస్తే మనకు కాల్ చేయండి, చెప్పేస్తాను. అవునా? ఏంటి వర్షం గురించా? ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ అతని వశిష్ఠర్ అడిగాడు, ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటి వశిష్ఠ గారు? మై వైఫ్ వాస్ క్యారింగ్, షీ వాస్ 6-7 months. అప్పుడు ఇలా సీమంతం చేయాలి అది ఇలా మాట్లాడుతుంటే జూనియర్ సింహ పుడతాడులే అన్నాడు. ఎలాంటి నాకు అమ్మాయి అయితే నాకు అంటే ఐ వాంట్ బేబీ గర్ల్, షీ వాంట్స్ అ బేబీ బాయ్. కోదర్ బేబీ బాయ్, అది ఫిక్స్, జూనియర్ సింహ రాసుకో అంటాడు. అలానే జరిగింది. ఇలా చాలా విషయాలు ఏదో సరదాగా ఇలా మాట్లాడుతుంటే ఏదో చెప్తాడు, చెప్పినట్టే జరుగుతుంది. అదే మధుగారి దగ్గరికి కాదు, నాకు ఒక డౌట్ వస్తుంది. ఈయన ఇప్పుడు ఈ ఉగాదికి పంచాంగం అది చెప్పి మా జాతకాలు ఏమైనా చెప్తారా? This is a great show, huh? Yeah. You should have this as a part of your format.